వినోదం కోసం ఆడుకునే ఆన్లైన్ గేములు ప్రాణాంతకమవుతున్నాయి. సరదా కోసం చూసే వీడియోలు సమయాన్ని హరించేస్తున్నాయి. అంతర్జాలం వేదికగా ఆడుకునే ఆటలు విద్వేషాన్ని, అశ్లీలతను ప్రేరేపించి పసి మనసుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయి. పిల్లలకు స్మార్ట్ ఫోన్లు ఇవ్వాలంటేనే తల్లిదండ్రులు జంకే పరిస్థితికి పరిణమిస్తోన్న తీరు సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. బిజీ, ఒత్తిడి జీవితంలో కాసింత వినోదాన్ని ఎవరు కోరుకోరు? కానీ అది హద్దులు దాటుతుండడమే వినాశనానికి దారితీస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పబ్జీ, టిక్ టాక్, హలో, రిపోసో వంటి యాప్లు వినోదమే ప్రధానంగా మొబైల్లోకి ఎక్కించేస్తున్నారు నేటి యువత. వినోదం పేరుతో గంటల కొద్దీ పిల్లలు జ్ఞాన సముపార్జన చేసే సమయాన్ని ఈ యాప్లతో కాలక్షేపం చేస్తూ వృధా చేస్తున్నారు. అదే పనిగా వీడియోలు చూడడం, వాటిని అనునయించడం, చేసిన వీడియోలు స్నేహితులతో పంచుకొని ఆనందం పొందటం చేస్తున్నారు. వీడియో గేముల్లో పూర్తి చేసే టాస్కుల మాదిరి బయట నిజ జీవితంలో కూడా ప్రవర్తించడం పిల్లల ప్రాణాల మీదకు తీసుకొస్తోంది. ఈ విధంగా పబ్జీ, బ్లూవేల్ వంటి గేమ్లకు బానిసై ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ప్రాంతాలకు అతీతంగా జరుగుతోంది. తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగాలకు వెళ్లటం, పిల్లల్లో శారీరక శ్రమ తగ్గి మైదానాల్లో ఆటపాటలు వదిలి వీడియో గేమ్ల మోజులో కాలాన్ని, మేధస్సును దుర్వినియోగం చేసుకుంటున్నారు. చవకైన 4G మొబైళ్లు, అంతర్జాలం తక్కువకే లభ్యమవటం, తల్లిదండ్రుల పర్యవేక్షణ తగ్గటం పిల్లలను ఇటువంటి వాటికి వ్యసనపరులుగా మారుస్తున్నాయి. వీటి మూలంగా ప్రాణాలు కోల్పోతున్న పిల్లల చావులతో వెల్లువెత్తుతున్న నిరసనలు, సంస్కృతి సంప్రదాయాలకు తిలోదకాలిస్తోన్న వైనంపై ప్రజా సంఘాలు, సామాజిక సంస్థలు వీటిని నిషేధించాలని ఉద్యమిస్తున్నాయి. ఫలితంగా మద్రాస్ హైకోర్టు సూచనలతో టిక్ టాక్ నిషేధానికి గురవగా పబ్జీ గేమ్ పైన పరిశీలించి చర్యలు తీసుకోవాల్సిందిగా బాంబే హైకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. ఇప్పటికే గుజరాత్ సహా నేపాల్లో పబ్జీని నిషేధించగా టిక్ టాక్ యాప్లా దేశవ్యాప్తంగా నిషేధించాలని తల్లిదండ్రుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. సో ఎనీ గేమ్, ఇప్పుడు ఈవెన్ యునైటెడ్ స్టేట్స్లో కూడా ఈ గేమ్స్ అనేవి ట్రబుల్సమ్గా తయారైనాయి. ఎందుకంటే ఒక ఫ్యామిలీ హెడ్గా కిడ్స్ ఈ గేమ్స్కి ఎంతవరకు ఉండాలి, ఎంత దూరంలో ఉంచాలి అనే దాని మీద ఫ్యామిలీస్లో అంటే కుటుంబాల్లో కొంచెం ఆందోళన ఉంది. అది వాస్తవం. బేసిక్గా ఏంటంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ ఫామ్లో ఉండేటువంటి గేమింగ్స్ అనేవి ఒకటికి మెల్లగా దూరం అయిపోయి వీడియో గేమ్స్, గూగుల్ ప్లేలో దొరికే ఎనీ కైండ్ ఆఫ్ గేమ్స్, ఈ గేమ్స్కి పిల్లలు అలవాటు పడటం వలన ఏమవుతుందంటే టైం దొరికినప్పుడల్లా గేమ్స్ ఎక్కువగా ఆడటం, చదువుకోవాల్సిన టైంలో కూడా చదువుకోకుండా గేమ్స్ మీదే కాన్సన్ట్రేట్ చేసుకోవడం. అంతర్జాలం విజ్ఞానంతో పాటు వినాశనానికి దారితీస్తుందని, దాన్ని ఏ మేర వాడాలో పిల్లలకు అవగాహన కల్పించాల్సిన అవసరముందని తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు. వినోదం, ఉపశమనం కోసం ఆడటం మంచిదేనని, కానీ హద్దులు దాటి ఆడకుండా నియంత్రించుకుంటే మంచిదని ఆన్లైన్ గేమ్ యూజర్లు అంటున్నారు. मैं टिकटॉक 6 मंथ से व्यू कर रहा हूँ. I'm रेगुलर व्यूअर, रोज़ देखता हूँ मैं 1 से 2 आवर्स देखता हूँ. लाइक बैन करने से एंटरटेनमेंट जो बहुत लोगों का होता था उस पर इफेक्ट होता है. और एडवांटेजेस ये है कि जो लोग लिमिट क्रॉस कर दे रहे थे उनको स्टॉप करने में ये बहुत ही अच्छा आइडिया रहा गवर्नमेंट का. PUBG, I was a player of PUBG, like I used to play PUBG regularly. No, I quit it because my parents told me like it is very bad, it may affect your brain and my further studies, so I quit it because of that. ఆన్లైన్ గేమింగ్ కు పసిపిల్లలు బలైపోవటం బాధాకరమని సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ డైరెక్టర్ రమేష్ బాబు అన్నారు. సైబర్ భద్రత ప్రస్తుతం అనేక సవాళ్లు ఎదుర్కొంటోందని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సమాచార, ఐటీ, హోం, ఇంటెలిజెన్స్ శాఖలు సమన్వయంతో ఇటువంటి వినాశకర సాంకేతికతను అడ్డుకునేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఇదేదో ఒక టిక్ టాక్ యాపే కదా, డబ్ స్మాష్ లాంటిదే కదా అని యువతని అలా ఫ్రీగా వదిలేయటం ద్వారా భారత సంస్కృతికి, భారతదేశం సాంప్రదాయాలకి, ముఖ్యంగా హింస, అశ్లీలత, తర్వాత అనైక్యతగత, ఇమ్మొరాలిటీ ఇవన్నీ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇట్ ఈస్ డెఫినెట్లీ పేరెంట్స్ షుడ్ టేక్ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ బ్యానింగ్ దీస్ యాప్స్. భారతదేశంలో ఉన్న పని గంటలు ముఖ్యంగా టిక్ టాక్ లాంటి కానీ, పబ్జీ లాంటి కానీ యాప్స్ మూలన ఎక్కువగా పిల్లలకి టైం వేస్ట్ అవటమే కాదు, పెద్దవాళ్ళకి టైం వేస్ట్ అవుతుంది. చాలా మంది ముఖ్యంగా సైబర్ సెక్యూరిటీకి సంబంధించి సైబర్ వారియర్స్గా తయారవ్వాల్సిన అవసరం ఉంది. వీ నీడ్ టు నో దట్ ఇంటర్నెట్ ఈజ్ ఏ బ్యూటీ అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఏ బీస్ట్. వన్ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్. ఇట్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ ది స్కూల్, ఫ్రమ్ ది కాలేజ్, డెఫినెట్లీ ఫ్రమ్ హోమ్. హోమ్ ఈజ్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ చెక్ ఫర్ సోషల్ మీడియా కంట్రోల్. స్ట్రాటజీ మైండ్ గేమ్లకు బానిసవ్వకుండా తల్లిదండ్రులు పిల్లలను పర్యవేక్షించాల్సిన అవసరముందని మానసిక నిపుణులు సూచిస్తున్నారు.